హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక ఈ వీడియోలో షేర్ చేయడానికి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్, మన రెగ్యులర్ లైఫ్లో అయితే కనుక స్పెషల్గా కిచెన్లో అయితే కనుక యూజ్ అయ్యేటువంటి డిఫరెంట్ 15 ప్రోడక్ట్స్ అయితే కనుక ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. అన్నిటినీ కూడా మీషో నుంచి తీసుకున్నాను. అన్నిటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. మీరు డెఫినెట్గా చెక్ చేయొచ్చు. ఇందులోంచి మీకు ఏదైనా ప్రోడక్ట్ హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక ఆల్ కలెక్షన్ లింక్స్ కూడా నేను టాప్లోనే ఇచ్చానండి. లింక్ క్లిక్ చేస్తే మీకు అన్ని ప్రోడక్ట్స్ ఒక దగ్గరే కనపడతాయి, ఒకటే పేజ్లో. దెన్ మీకు కావాలనుకున్న ప్రోడక్ట్ మీద క్లిక్ చేసుకోండి, కార్ట్లో వేసుకోండి, చెక్అవుట్ చేసుకోండి. నేను తీసుకున్నాను అంటే బెస్ట్ ప్రైస్ ఉన్న సెల్లర్ దగ్గర వెళ్ళి తీసుకుని సెలెక్ట్ చేసుకుని తీసుకొస్తానండి. దెన్ అందరికీ చాలా టైం సేవ్ అవుతుంది కాబట్టి బెస్ట్ ప్రైస్లో మీకు డెఫినెట్గా దొరుకుతుంది. అండ్ నేను కొనుక్కున్న సెల్లర్ త్రూనే మీకు మీషో నుంచి కాపీ పేస్ట్ చేసి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి సో నేను చూపించే క్వాలిటీనే మీ వరకు వస్తుంది అనేది నా నమ్మకం. సో ఇది ఇక్కడ వరకు అయితే కనుక మన ఇంట్రడక్షన్. ఇక కంటిన్యూ చేద్దాం. దగ్గరగా 15 ప్రోడక్ట్స్ అయితే కనుక ఈ వీడియోలో షేర్ చేయడానికి తీసుకొచ్చేసానండి. సో ఫస్ట్ వన్ అయితే కనుక మనం స్టార్ట్ చేద్దామండి. కాక్రోచెస్కి సంబంధించినటువంటి ఈ జెల్ ఏదైతే ఉందో ఇంతకుముందు కూడా నేను వీడియోలో ఇచ్చానండి. నా ఫస్ట్ ప్రోడక్ట్ అయితే కనుక కాక్రోచ్ జెల్ అండి. ఇది నేను 1+1 అండి తీసుకున్నప్పుడు అయితే కనుక నేను ఇప్పుడు కాదు 2 months బ్యాక్ ఇచ్చాను దగ్గరగా. సో నా ఫస్ట్ బాటిల్ అయితే కనుక అయిపోయింది. ఆ రోజు 1+1 వచ్చినటువంటి బాటిల్ నాకు ఇన్ని రోజులు వచ్చింది. అసలు నేను ఇంకా దీన్ని ఓపెన్ కూడా చేయలేదండి. చెప్పాలంటే చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి. ట్రస్ట్ మీ, చాలా లో ప్రైస్. ఐ థింక్ ఇట్స్ 100 and some చేంజ్ ఉందండి. నిజంగా చెప్తున్నాను కదా. సో నా మాట మీద నమ్మకం ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా కొనుక్కోండి. అస్సలు మీ అక్కడక్కడ డ్రాప్స్ పెట్టడమే, జెల్ జస్ట్ ఇలా తీయండి, ఒక చిన్న హోల్ పెట్టండి అండి, పెట్టేసి అక్కడక్కడ అయితే కనుక డ్రాప్స్ పెట్టుకుంటూ వెళ్ళండి. మెయిన్గా మీ కాక్రోచెస్ తిరిగే ప్లేసెస్లో, అంటే గ్యాస్ స్టవ్కి ఎక్కడన్నా కార్నర్ బేస్ కానీ ఎక్కడైతే మీరు ఫుడ్ ఎక్కువగా పెట్టుకుంటుంటారో అక్కడ చిన్న డ్రాప్ అట్లా పెట్టి వదిలేసారంటే కనుక అవే తింటాయి, స్లోగా అవే చచ్చిపోతాయండి 24 hours వరకు. అండ్ మెయిన్ ఏంటంటే కాక్రోచెస్ స్లోగా మొత్తానికి మన ఇంట్లో కనిపించకుండా అయిపోతాయి. సో ఇది నా ప్రామిస్, ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది. ఇది నా రెండో బాటిల్ 1+1లో వచ్చింది, నాకు ఇంకా అయిపోలేదు కాబట్టి ఇంకొకసారి హెల్ప్ అవుతుంది. న్యూ సబ్స్క్రైబర్స్ వచ్చి ఉంటారని నేను మరొకసారి అయితే కనుక చూపెడుతున్నానండి. డెఫినెట్గా ట్రై చేయొచ్చు. 101% అయితే కనుక నాది గ్యారంటీ. బడ్జెట్ ప్రైస్లో ఉందండి. అసలు శ్రమ చాలా చాలా తక్కువ, అవే తింటే అవే చచ్చిపోతాయి అనమాట. సో అంత బెనిఫిట్ అయినటువంటి ఈ కాక్రోచ్ జెల్ మాత్రం నా ఈ కంప్లీట్ వీడియోకి హైలైట్ కింద పెడుతున్నాను. నెంబర్ 1 టాప్ యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. సో ఇంకా అంతకన్నా నేను చెప్పాల్సింది కూడా ఏం లేదు. మీరు ఎలా వాడాలి అన్నీ కూడా దీని మీద రాసి ఉంటాయి. జస్ట్ పిల్లలకి మాత్రం అందుబాటులో పెట్టొద్దు. నా తరపుకెళ్ళి చెప్తాను ఇది ఒకటైతే కనుక. సో ఇది ఎంతైనా ఇది కొంచెం దీనిలో పాయిజన్ అనేది ఉంటుంది కదా అవి చచ్చిపోవడానికి, కాబట్టి చిన్నపిల్లలు ఉన్నప్పుడు మాత్రం అందకుండా పనిలో ఎక్కడన్నా పెట్టుకోండి. ఇది నా రిక్వెస్ట్. సో అక్కడెక్కడ పెట్టండి, అవే తింటే అవే చనిపోతాయి కాబట్టి మనకి ఎలాంటి ఎక్కువ పని కూడా దీంతో ఉండదండి. ఎప్పుడో వీక్లీ వన్స్ కొంచెం మళ్ళీ క్లీన్ చేసేసి మళ్ళీ పెట్టండి. ఆ వీక్లో అసలు మీకు అంత శ్రమ కూడా ఉండదండి. ఆ వీక్కే వెళ్ళిపోతాయి, ఏం కనిపించవు. సో ఇది ఫస్ట్ ప్రోడక్ట్. ఎలా యూజ్ చేయాలో కూడా ఆల్రెడీ చెప్పానండి. జస్ట్ జెల్ ఉంటుంది, థిక్ లిక్విడ్, అక్కడక్కడ డ్రాప్స్ వేయడమే, అవే తిని అవే చనిపోతాయి. 24 hours మీకు చచ్చిపోవడం అయితే గ్యారంటీ. ఇక అంతకన్నా దీని పెద్దగా మనం ఎలా వాడాలి ఏంటి అనేది ఏమి లేదండి. జస్ట్ అక్కడక్కడ పెట్టుకోండి, మెయిన్ పాయింట్స్లో పెట్టుకోండి అంతే. షెల్ఫ్స్లో, కార్నర్స్లో, కాక్రోచెస్ తిరిగే ప్లేసెస్లో. నెక్స్ట్ మన సెకండ్ ప్రోడక్ట్ అండి. పెంగ్విన్ లాగా కనపడుతున్నాయి చూడండి మీకు బర్డ్స్, చక్కగా 6 eggs లాగా పడతాయండి. చాలా బాగుంది. చక్కగా అయితే కనుక క్యూట్ లుక్లో అయితే కనుక వచ్చింది. పెంగ్విన్ ఎగ్ హోల్డర్ అండి. కిచెన్లో ఎక్కడైనా పెట్టుకోవడానికి, ఎగ్స్ కొంచెం తక్కువగా తెచ్చుకునే వాళ్ళకి ఫ్రిడ్జ్లో ఎక్కడైనా కార్నర్ బేస్లో పెట్టుకోవడానికి కూడా ఇది చాలా బాగుంది, క్యూట్గా ఉంది. ఇలాంటి గిఫ్టింగ్ కూడా బాగుంటాయండి. సో అంటే గిఫ్టింగ్ అంటే ఇది ఎవరికి ఇస్తాం అనుకుంటే అలా ఏం లేదు. జనరల్గా మనం కిటీ పార్టీస్లో ఇవ్వచ్చు మెయిన్గా, ఎందుకంటే మన ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి. సో వాళ్ళ కిచెన్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ ఉన్నప్పుడు తప్పకుండా మన జ్ఞాపకం లాగా కనబడుతూ ఉంటారు కదా. అలా కూడా ఒక బడ్జెట్ రేంజ్లో గిఫ్ట్ ఐటమ్ కూడా ఇది ఖచ్చితంగా పనికొస్తుందండి. లైక్ మేమైతే ఇవ్వడానికైతే నేనేం ఆలోచించాను, డెఫినెట్గా ఇస్తాను. చాలా క్యూట్గా ముద్దుగా బాగుందండి. సో డెఫినెట్గా ఇది కూడా ట్రై చేయొచ్చు. చిన్నది ఎగ్ హోల్డర్ అనమాట. పెంగ్విన్ స్టైల్లో ఉన్నటువంటి ఈ క్యూట్ మన సెకండ్ ప్రోడక్ట్ ఈరోజు. నెక్స్ట్ ప్రోడక్ట్ అండి, ఇది వచ్చేసి టూత్పేస్ట్ స్క్వీజర్ అండి. ఇలా మీరు స్క్రోల్ చేస్తుంటే కనుక మీకు దగ్గరకు అవుతుంది చూడండి. ఇట్లా మనకి లైక్ ట్యూబ్ లాగా ఉండే ఎనీ ప్రోడక్ట్ అండి. టూత్పేస్టే కాదు,
సన్ స్క్రీన్స్ కానీ ఏదైనా లోషన్స్ కానీ ట్యూబ్ లాగా ఉండేటువంటి రిలేటెడ్ లేకపోతే మన క్రీమ్స్ కానివ్వండి, ఎనీ ప్రోడక్ట్ ఇట్లా మనకి ట్యూబ్లా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటాం కదా, ఎండింగ్ వచ్చేబట్టికి ఆ ప్రాబ్లం లేకోకుండా ఇట్లా మనం ఏంటంటే దీనిలో పెట్టుకున్నామంటే చాలా సింపుల్గా మనకి ఇట్లాగా ఇక్కడ మీకు ప్రోడక్ట్ పైకి వస్తూ ఉండడం మనం తెలుస్తుంది అనమాట. సో చాలా సింపుల్ వేలో అయితే కనుక మనం ఇది ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ అనే చెప్తానండి. సో చాలా పెట్టడము తేలికనే, మీకు తీసుకోవడము తేలికనే, నెక్స్ట్ ప్రోడక్ట్ని దీన్ని పెట్టుకోవడం కూడా తేలికనే. జస్ట్ మీకు ఇది ఇలా వచ్చేస్తుందండి, పిన్ లాగా ఉందండి. దీని అయితే కనుక మనం దీనిలో పెట్టేసుకుంటామండి. సో దాని ప్రకారంగా ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది చూడండి, దీనిలో నుండి మనం అయితే కనుక ఈ ట్యూబ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెట్ చేస్తాం స్టార్టింగ్ పాయింట్. అక్కడ నుంచి మనం కనుక ఇలా మనం టర్న్ చేసుకుంటూ వెళ్తే దగ్గరగా అయితే కనుక మనకు అవుతుంది. ఇది ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్, బడ్జెట్ రేంజ్లో ఉందన్నమాట. సో డెఫినెట్గా ఇది కూడా ట్రై చేయొచ్చు. లైక్ ఇలా ప్రతిసారి పిండకుండా ఆటోమేటిక్గా అయ్యేలాగా మనకి ఇది ఒక యూస్ఫుల్. అండ్ మేమైతే ఎక్కువగా మాత్రం ఈ టూత్ పేస్ట్గా వాడతామండి. సో ఆల్రెడీ వాడడానికి తెప్పించాను, ఆల్రెడీ వాడుతున్నదే మీకైతే నేను రివ్యూ ఇచ్చాను. సో నెక్స్ట్ అయితే కనుక మరొక ఐటమ్ అండి. ఎప్పుడు మనం పండగలు కానీ ఇట్లనే ఏదైనా అట్లా తద్ది అలాంటి ఏదైనా వచ్చినప్పుడు ఎక్కువ కజ్జికాయలు జంతికలు చేస్తూ ఉంటాం కదా, పెద్ద పెద్ద పండగలకి కాదు, వ్రతాలకి పూజలకి, లైక్ ఇంట్లో తినడానికి స్నాక్స్ ఐటమ్ గానైనా. సో మనం ఇలా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ వుడెన్కి రిలేటెడ్ చాలా మంది దగ్గర ఉండే ఉంటుంది, స్టీల్కి రిలేటెడ్ కానీ వుడెన్కి కానీ. నేను ఈ సంక్రాంతి కోసం అయితే తెప్పించానండి. నాకైతే క్వాలిటీ బాగా అనిపించింది అండ్ బాగా వచ్చాయి కూడా. సో బడ్జెట్ రేంజ్లో కూడా వస్తుంది. ఎవరి దగ్గరైనా లేకపోతే తీసుకుంటారని నేను షేర్ చేస్తున్నాను. సో ఎలాగో నేను కొనుక్కున్నాను కాబట్టి ఇన్ని ప్రోడక్ట్స్ ఇస్తున్నాను అనేసి ఈ ప్రోడక్ట్ని కూడా మీకైతే నేను జస్ట్ చూపెడుతున్నానండి. ఇది వుడెన్ అనమాట. సో ఇలా మనం జస్ట్ మీకు తెలుసు కదా, చిన్నగా మనం ఒత్తుకున్నటువంటి పూరి అనేది ఇక్కడ పెట్టుకుంటాము. మనం కజ్జికాయ తాలూకు పౌడర్ ఏదైతే చేస్తామో అది పెట్టుకుని నొక్కేసామంటే కనుక చక్కగా వచ్చేస్తుంది తడిపెట్టేసుకుంటే. సో తీసేస్తాము, జస్ట్ మనం అలా ఆయిల్లో వేసేసుకుంటాం. క్వాలిటీ చాలా బాగుందండి, సాలిడ్ ఐటమ్ ఇది కూడా. సో ఎప్పుడైనా ఇట్లా సడన్ వంటకాలు కావాలనుకున్నప్పుడు డెఫినెట్గా మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు. బడ్జెట్ రేంజ్లో ఐటమ్ అండి, ఇది కూడా చాలా బాగుంది. మెయిన్గా అయితే కనుక ఇప్పుడు నెక్స్ట్ మనకి సమ్మర్ రాబోతుంది కాబట్టి చాలా వరకు జ్యూసెస్, మిల్క్ షేక్స్ ఇవన్నీ కూడా తాగుతూ ఉంటాం కదా, లైక్ కొంచెం చల్లగా తాగే ఎనీ ఐటమ్ అండి. సో మీరు తాగడానికి కన్వీనెంట్గా అయితే కనుక బడ్జెట్ రేంజ్లో ఉన్నటువంటి ఈ స్ట్రాస్ చూడండి, స్టీల్ అనమాట. ఇవి కూడా బాగా అనిపిస్తున్నాయి అండ్ ఇవి క్లీన్ చేసుకోవడానికి వీటితో పాటే చక్కగా ఒక బ్రష్ కూడా వస్తుంది. సో ఇవన్నీ కలిపి మనకు ఒక సెట్ అండ్ బడ్జెట్ రేంజ్ అండి. అసలు మీకు ఎక్కడ కూడా ఈ రేట్లో దొరకవు. మీషో బెస్ట్ ఆఫర్లో మాత్రం ఇది ఇస్తుందనే చెప్పాలి. 2 స్ట్రైట్ సంబంధించిన స్ట్రాస్తో పాటు 2 వచ్చేసి అయితే కనుక ఇట్లా కొంచెం బెండ్ ఉన్నటువంటివి, లైక్ మనం తాగుతున్నటువంటి గ్లాస్ని బట్టి మనం ఇది వేసుకోవడమే. అండ్ నాకైతే బాగా నచ్చాయి అండ్ రీయూజబుల్, చక్కగా వాష్ చేసుకోవచ్చు. స్టీల్ ఉంది కాబట్టి మనకి లాంగ్ రన్ ఉంటుంది, కింద పడినా కూడా అస్సలు పగిలిపోవు. ఇది ఎలాగో బ్రష్ చేసుకోవడానికి కొంచెం హైజీన్గా మనం కొంచెం వేడి నీళ్ళలో ఎప్పుడైనా వేసేసుకుని కొంచెం ఇట్లా క్లీన్ చేసేసుకున్నామంటే కనుక చక్కగా మనకి ఇట్లా అయితే కనుక క్లీన్ అయిపోతాయండి. మీరు చూడండి మొత్తం వెళ్ళిపోతుంది అనమాట, లైక్ ఇలాగా. సో ఏదైనా ఫుడ్ లాంటిది పట్టినా కానీ మనం ఇలా క్లీన్ చేసుకున్నామంటే అయిపోతుంది. 2 సైడ్లో పెట్టేసుకుని ఇలా అంతేనండి. చాలా బెస్ట్ ప్రైస్లో ఉంది. 100% అయితే కనుక మనీ వర్త్ ప్రోడక్ట్. ఇది కూడా చాలా యూస్ఫుల్ అనిపించింది. ఈ 2 కలిపి మనకు ఒక ప్యాక్లో వచ్చాయన్నమాట. 2 in 1 కలిపి 1+1 ఆఫర్ లాగా. అయితే ఇది దేనికో నేను చెప్తానండి. ఇప్పుడు జనరల్గా మనం పాల్గొంటూ ఉంటాం, కవర్లు వస్తాయి. ఏదో కూరగాయలకి వెళ్తూ ఉంటాం, ఏ క్యారెటో టమాటాలో తీసుకొస్తూ ఉంటాం, కవర్లు వస్తూ ఉంటాయి. మళ్ళీ అవి తీసుకెళ్ళి ఒక దగ్గర ఎక్కడో ఒక పెద్ద కవర్లో పెడుతూ కుక్కుతూ జమ చేస్తూ ఉంటాం కదా. అలా కాకోకుండా మనకి తీసుకోవడానికి కూడా తేలిగ్గా ఉండేలాగా ఇప్పుడు ఆ కవర్లో ఉండి ఏదైనా కవర్ తీసామంటే ఆ కవర్తో పాటు ఇంకో 10 కవర్లు అలా మీదకి వస్తూ ఉంటాయి. అలా కాకోకుండానండి ఇట్లాంటి దానివల్ల బెనిఫిట్ ఏంటంటే కనుక ఎక్కడైనా ఒక కార్నర్లో మీరు బేస్ చేసుకోండి, వచ్చిన కవర్లు వచ్చినట్టుగా చక్కగా మీరు ఇందులో పెట్టేసుకోండి అండి. ఎక్కడైనా కొంచెం కనపడకుండా కార్నర్లోనూ ఎక్కడైనా ఉంటుంది కదా, అలా కూడా ఏం లేదు అంటేనండి మన ర్యాక్స్ ఉంటాయి కదా, ఏదైనా ర్యాక్స్కి అయితే కనుక లైక్ ఏదైనా కార్నర్లో చూసుకునండి స్టిక్ ప్యాడ్స్ లాంటివి ఉంటాయి కదా. సో అవి కూడా మంచి ఇంట్లో పెట్టుకున్నారంటే కనుక చక్కగా దానికి ఇట్లా మీరు హ్యాంగ్ చేసుకోండి. సో కనపడకుండా బయటికి ఉంటుంది, ర్యాక్ క్లోజ్ చేసేస్తాం కాబట్టి, లేకపోతే ఎక్కడైనా ఒక కార్నర్లో పెట్టుకుంటాం కాబట్టి అక్కడ కూడా కనపడకుండా ఉంటుంది. లైక్ మీరు పాయింట్ని చూసి సెలెక్ట్ చేసుకుని పెట్టుకోండి. అందుకే సో మీరు వచ్చినట్టుగా దీనిలో పెడుతూ ఉంటారు కదా, ఎప్పుడైనా తీసుకోవాలనుకున్నప్పుడు చక్కగా ఇక్కడ 2 ways ఉన్నాయండి ఇవి తీసుకోవడానికి. మీకు
2 హోల్డర్స్లో ఉన్నాయి. సో మీరు నిలబడి చక్కగా ఇలా ఏ కవర్ కావాలంటే ఆ కవర్ని మీరు ఇట్లాగా తీసుకోవచ్చు. ఇంకోటి కూడా ఎక్స్ట్రా ఉందండి. సో మీకు హ్యాపీగా అయితే కనుక మంచి లైఫే ఉంటుంది. ఒకటి వాడిన తర్వాత ఇంకొకటి వాడినా, లేదు ఒక రూమ్ల తర్వాత ఇంకెక్కడ 2 రూమ్స్లో పెట్టుకోవాలనుకున్నా, లేదు మీరు ఇద్దరుగా తీసుకుని ఎవరైనా ఒక ఫ్రెండ్స్ లాగా అలా తీసుకోవాలనుకున్నా కానీ ఇది ఇద్దరికి యూజ్ అయ్యేలాగా 2 ఫ్యామిలీస్కి లాగా అలా కూడా మీకు ఇది యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఎన్ని ఉన్నాయి ఏంటనేది కూడా మనకి ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి చక్కగా కనపడుతుంది. ఇది కూడా మంచి ఇది ఉందండి, లైక్ నెట్ లాంటిది అనమాట. ఇది ఫ్యాబ్రిక్ లాగా చక్కగా నీట్గా ఫోల్డ్ చేసి ఉంది, కుట్టేసి చక్కగా. సో చక్కగా నీట్గా తయారు చేశారు, బడ్జెట్ రేంజ్లో వస్తుందండి. సో నాకైతే ఇది కూడా యూజ్ఫుల్ అనిపించింది. యాక్చువల్గా నిజానికి నా దగ్గర ఇప్పటిదాకా ఈ ప్రోడక్ట్ లేదు, అందుకోసం నేను కూడా కొనుక్కున్నాను. నా పరిస్థితి కూడా అదే, ఒక పెద్ద కవర్లో అన్ని చిన్న కవర్లు అన్నీ ఉంటాయండి. పాల దగ్గర నుంచి మొదలుకొని అన్ని ఇట్లా క్రష్ చేసి దానిలో పెడతాము. ఒక కవర్ తీసామంటే 5-6 కవర్లు ఇట్లా ఉరుకుతాయి, మళ్ళీ తొక్కుతాం, మళ్ళీ పెడతాం, మళ్ళీ తీస్తాం, అట్లా అనమాట. సో ఇక నుండి దాన్ని తప్పించుకోవాలి అనేసి నేనైతే మాత్రం ఇది ఆర్డర్ పెట్టాను. సో చూస్తాను ఇది ఎలా ఉంటుంది అనేసి అనమాట. ఇది నాకు కూడా కొత్త ప్రోడక్ట్, చూడాలి ఇది ఎలా ఉంటుందని. నెక్స్ట్ అయితే కనుక మరొక ప్రోడక్ట్ చూపెడతానండి. ఇది నేను ఎందుకు కొన్నానంటే లైక్ నాకు బెస్ట్గా అనిపించింది అనమాట. ఎక్కువ ఇది పెట్టుకోవాలనుకున్నప్పుడు ప్రోడక్ట్స్ మెయిన్గానండి ఫ్రిడ్జ్ కోసమే తీసుకున్నాను. యాక్చువల్గా ఇది ఫ్రిడ్జ్ కోసమే కాదు, మీరు ఇంకేదైనా కానీ స్టోరేజ్ లైక్ ఏదైనా స్నాక్స్ ఏదైనా మిగిలిపోయినా, లేకపోతే ఇంట్లో ఏదైనా మీరు డిమార్ట్ వెళ్తారు, ఏదో పెసరపప్పు ఇట్లాంటి ప్యాకెట్స్ కొంటూ ఉంటారు కదా, సగం వాడతారు, సగం అలాంటివన్నీ కూడా ఒక దగ్గర లైక్ చిన్నగా మైదా ఏదో మిగిలింది, లేకపోతే శనగపిండి ఏదో మిగిలింది, ఇంత మిగులుతుంటాయి కదా, అవన్నీ ఒక దగ్గర పెట్టుకున్నా కానీ మనకు ఒక దగ్గర కనపడుతూ ఉంటాయి అనమాట. మీరు ఇది పెట్టుకునే ఐటమ్ని బట్టి అయితే మీరు షెల్ఫ్లో ర్యాక్స్లో పెట్టుకోండి, లేదంటే కనుక వెజిటబుల్స్కి వీటికి వాడాలనుకుంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. సో మీ కన్వెంట్ వైజ్గా ఫ్రూట్స్ పెట్టుకుంటారా, క్యారెట్స్ పెట్టుకుంటారా, కార్న్ పెట్టుకుంటారా, లేకపోతే కిచెన్లోకి తీసుకుని వెళ్ళి మీరు ఏదైనా ఫుడ్ ఐటమ్స్ రిలేటెడ్ పెట్టుకుని స్టోర్ చేసుకుంటారా అనేది మీ ఇష్టము. సో క్వాలిటీ అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఇది కంప్లీట్గా అయితే కనుక బాక్స్ అండి. ఇది మనం పెట్టుకోవడానికి అయితే కనుక లైక్ ఇక్కడ గ్రిప్ అనేది ఇచ్చారనమాట. సో మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ఇట్లా లాగడానికైనా, లేదు షెల్ఫ్ ర్యాక్స్లో పెట్టుకుని తీసుకోవడానికైనా కానీ కన్వీనియంట్గా ఉంది. సాలిడ్ ఐటమే వచ్చిందండి. ఓకే, ఇదైతే క్వాలిటీ వైజ్ అంతా కూడా. సో అందుకే మీ దాకా తీసుకొచ్చాను. ఇది కూడా నేను నా మెయిన్గా అయితే కనుక కిచెన్లో దానికోసమనే కొనుక్కున్నాను. ఇలా చిన్నవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకుందాము అనే కాన్సెప్ట్తోనే తీసుకున్నాను. ఇదేంటంటే మనకి గ్యాస్ సిలిండర్కి కింద మనం పెట్టుకున్నట్లయితే కనుక ఈజీగా మూవ్ చేయడానికి ఒక లైక్ ఎట్లా చెప్పొచ్చు, దీన్ని ట్రాలీ లాగా చెప్పొచ్చా, లేకపోతే స్టాండ్ లాగా చెప్పొచ్చా, అట్లా. సో దీని ఏంటంటే మెయిన్గా ఈసారి నేను ఎందుకు కొన్నానంటే ఆల్రెడీ నా గ్యాస్ సిలిండర్కి ఉందండి, అంటే లైక్ దాని మీద పెట్టేసి ఉంటుంది. ఖాళీ సిలిండర్ అయినా మేము ఈజీగా బయట వరకు తీసుకెళ్తాము, ఆ పర్సన్ ఎవరో వస్తారు, ఆ తర్వాత అది తీసుకుని దాన్ని మళ్ళీ దీని మీదే మాకు పెడతారు కాబట్టి మేము లేపలేకపోయినా ఈజీగా మేము మూవ్ చేసుకుని తీసుకుని వెళ్తాము. సో మా ఇంట్లో మా వారు వచ్చిన తర్వాత దాన్ని నీట్గా అయితే కనుక దాని ప్లేస్లో సెట్ చేస్తారు, ఎందుకంటే మేము అక్కడ సెట్ చేసి లేపే సీన్ లేదు కాబట్టి. సో ఇదేంటంటేనండి ఆల్రెడీ నాకు ఉంది, ఇది నేను రెండోది కొన్నాను. రీసెంట్గా నేను ఒక గార్డెనింగ్ అదేదో చూస్తున్నానండి వీడియో. వాళ్ళు ఏం చేశారంటే కనుక ఇట్లాంటి లైన్లో చక్కగా పెద్ద కుండీలు వీటి మీద పెట్టారండి. క్లీన్ చేసుకున్న క్రమంలో చక్కగా వీటిని ఇట్లా లాగేసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టేస్తున్నారు. నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అంటే ఇది గ్యాస్ సిలిండర్కే కాదు, కుండీల కింద కూడా మనం పెట్టుకోవచ్చు అనేది అయితే కనుక నాకు ఆ కాన్సెప్ట్ నచ్చింది. సో నాకు కూడా అవుట్ సైడ్లో 2-3 పెద్ద కుండీలు ఉన్నాయి, చాలా బరువు ఉంటాయి, అవి లేపేవి కావన్నమాట. సో ఎప్పుడైనా మేము ఏం చేస్తామంటే 2 monthsకి ఒకసారి కొంచెం కష్టం మీద కొంచెం జరిపేసి క్లీన్ చేసి మళ్ళీ పెడుతూ ఉంటాం. ఆల్రెడీ మార్క్ పడిపోతుంది అనమాట. సో అది కూడా తప్పించుకోవచ్చు, అలా మార్కులు పడుకోకుండా ఉంటుంది. పైగా ఎప్పుడు కూడా క్లీన్ చేసుకుంటే కూడా నీట్గా ఉంటుంది, మనకి పాడైపోకుండా కింద ఫ్లోర్ అని నేను ఈసారి తెప్పించాను. ఇది పెట్టి చూస్తాను. సో ఇది మాత్రం ఈ గ్యాస్ సిలిండర్కి అండ్ ఇట్లా పెద్ద కుండీలు, జరపలేని కుండీలు వాటిని కూడా మోయడానికి. అంటే మీకు గ్యాస్ సిలిండర్ వెయిట్ని బట్టి మీరు లైక్ అంజాన్ వేసుకోవచ్చు అండి, మనకి కుండీలు ఎంత వెయిట్ మోస్తాయి అనే దాన్ని బట్టి మీరు పెట్టుకోండి. ఓకే, ఇది కూడా ఒక ప్రోడక్ట్ అనమాట. నేనైతే ఈసారి దీన్ని తీసుకుంది పూల కుండీలు బయట వెయిట్ ఉన్నదని పెట్టడానికే. చూస్తాను దీన్ని ఎలా నాకు మూవ్ అవుతుంది ఏంటి అనే దాన్ని బట్టి. గ్యాస్ సిలిండర్కి అయితే ఆల్రెడీ నేను వాడుతున్నాను కాబట్టి ఇది బాగుందండి. అండ్ పెద్దవాళ్ళు ఉంటారండి ఇంట్లో, వాళ్ళు లేపలేరు, గ్యాస్ సిలిండర్ ఆయన వస్తారు, మనం ఉండకపోతాము, అప్పుడు వాళ్ళైతే మోసుకుని తీసుకుని వెళ్ళలేరు కదా అండి. అప్పుడు కూడా మనం అట్లా పెట్టేసి వెళ్ళామంటే కనుక వాళ్ళకి మూవ్ అవుతుంది కదా ఈజీగా. సో వాళ్ళు కూడా తీసుకెళ్ళడానికి పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందండి. వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు లేపలేరు, మనం ఉండకపోతాం, మరి చిన్నపిల్లలు ఉన్నప్పుడు అప్పుడేలాగా అప్పుడు హెల్ప్ చేస్తుంది అనమాట. సో అలా మీరు తీసుకోవచ్చు. వెయిట్లు ఎత్తలేని వాళ్ళు కానివ్వండి, ప్రెగ్నెంట్ ఉంటారండి ఇంట్లో, అప్పుడు వాళ్ళు కూడా లేపలేరు కదా, హస్బెండ్ ఉండరు, ఆఫీస్కి వెళ్తారు, అప్పుడు ఏంటి పరిస్థితి, అలాంటి
అలాంటప్పుడు ఈ ట్రాలీ అనేది మనకి కాస్త హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ అండి ఇదేంటంటే మనకి వచ్చేసి చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది, మేబీ ఇది నేను ఇవ్వడమే చాలా లేట్ అనుకుంటున్నాను. కిచెన్లోనండి ఇది రీయూజబుల్ క్లాత్ లాంటిది అనమాట. సో ఇది మీరు ఇక్కడ వరకు అయితే ఇట్లా పార్ట్స్ లాగా కట్ కనపడుతుంది కదా అండి, ఇక్కడ వరకు అయితే కనుక మీరు ఇట్లాగా కట్ చేసుకోవడమే దీన్ని. సో ఇదేంటంటే వాషబుల్ క్లాత్ లాంటిదండి, లైక్ 2 times 3 times కొంచెం చిరిగే వరకు మీరు వాడచ్చు అనమాట. సో వాటర్లో లిక్విడ్ చేసేసి కొంచెం తుడిపేసుకుని కూడా మనం 1 time 2 time గ్యాస్ సిలిండర్ దగ్గర కానీ ఎక్కడైనా మనం వెజిటబుల్స్ కట్ చేసినటువంటి కౌంటర్ టాప్స్ లాంటివి ఎట్లైనా తుడవాలన్నా కానీ ఇవి అయితే కనుక చాలా హెల్ప్ చేస్తాయి. టిష్యూస్ లానే ఇదనమాట. సో కానీ రీయూజబుల్ టిష్యూస్ లాగా ఇదొక ప్రోడక్ట్ అండి. నాకు ఇది కూడా చాలా బాగా అనిపించింది. ఇది నేను మా ఫ్రెండ్ చెరొకటి తీసుకున్నాం, ఎందుకంటే ఇవి చాలా రోజులు వస్తాయండి. యాక్చువల్గా ఇది 1+1 ఫ్రీ దాంట్లో ఉంది. ఒకటే మనకి అంత లైఫ్ వస్తున్నప్పుడు రెండంటే ఇంకా సంవత్సరాలు వస్తాయనే మేమిద్దరం మీద వీటిని తెప్పించుకుని చెరొకటి తీసుకున్నాం అనమాట. అలా కూడా చాలా తక్కువ పడుతుంది కదా బడ్జెట్. అది అలా ఈ ఫోల్డర్ ఆల్రెడీ మీకు షేర్ చేశాను మన లాస్ట్ వీడియోలో. ఇది కూడా మనకి ఇట్లా ఇవి పెట్టుకోవడానికి అయితే పర్ఫెక్ట్గా ఉంటాయండి. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆల్రెడీ మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇది లాస్ట్ వీడియోలో చూపించాను కాబట్టి ఇంకా నేను దీని గురించి అయితే ఎక్కువసేపు ఏం చెప్పే అవసరమే లేదు. ఇది ఇట్లా మనం ఈ ఫోల్డ్ చేసుకుంటే కనుక చక్కగా సైడ్లో నీట్గాను ఉంటుందండి, ఒక దగ్గర ఇట్లా పడేసి అట్లా లేకోకుండా. సో మనం యూజ్ చేసుకునేటప్పుడు కూడా ఇట్లా మనకి కన్వెంట్గా ఉంటుంది, మెయిన్గా ఇలా ఉంది కదండి. సో కన్వెంట్గా ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి వాటికి ఇది కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకునేటువంటి హోల్డర్ అనమాట. ఇది ఒక ఐటమ్ అండి. సో నెక్స్ట్ మరొక ఐటమ్ చూపెడతాను, ఎగ్ హోల్డర్ అండి. ఇది కూడా మీకు అయితే కనుక కిచెన్లో ఏదైనా ప్లేస్లో పెట్టుకోవాలనుకున్నా కానీ ఫ్రిడ్జ్లో ఎక్కడైనా పెట్టుకోవాలనుకున్నా కానీ 2 dozen అయితే కనుక మనకి వచ్చేస్తాయి అనమాట. సో ఇట్లా ఉంటుందండి. మనకి వద్దనుకున్నప్పుడు కూడా మీరు కంప్లీట్గా క్లోజ్ చేసేసుకోవచ్చు దీన్ని. సో ఇట్లా అండి చాలా మీకు ప్లేస్ కూడా చాలా లైక్ ఇదవుతుందండి, లైక్ సేవ్ అవుతుంది అనమాట. సో మీరు కంప్లీట్గా దీన్ని ఇలాగా క్లోజ్ చేసేసేయచ్చు. చూడండి ఎక్కడైనా ఈజీగా పెట్టేసుకోవచ్చు అండి. ఇది కూడా చాలా బాగా అనిపించింది నాకు. సో ప్లేస్ మీకు సేవ్ అయ్యేటువంటి ప్రోడక్ట్, కావాలనుకున్నప్పుడు అన్నీ చక్కగా ఇట్లా ఓపెన్ చేసేసుకుని మీరు ఏ పాయింట్లో అయితే కావాలనుకుంటారో ఈ ఎగ్కి ఆ ప్లేస్లో అయితే కనుక చక్కగా ఎగ్స్ అనేది ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. ఇట్లా వస్తుందండి మొత్తం ఇది. సో టోటల్గా దీంట్లో 24 eggs అయితే పడతాయండి, మీరు చూసుకోవచ్చు. ప్రోడక్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇలా ఒక స్టాండ్ లాగా, ఒక షెల్ఫ్ లాగా లైక్ ఇట్లా వచ్చేసింది అనమాట. సో ఏదైనా పట్టుకోవాలనుకున్నా కానీ మీకు ఇక్కడ గ్రిప్ లాగా కూడా ఉంది. ఈజీగా అర్థమైపోయేటువంటి మరొక ఐటమ్ అండి. ఆల్రెడీ నేను తెప్పించాను, ఆల్రెడీ వాడుతున్నాను. జనరల్గా మనం రోలు కిచెన్లో యూజ్ చేస్తాం కదా అండి, ఇది అందరికీ తెలిసిన ఐటమే. రోలు, చిన్న సైజ్ రోలు చాలా తక్కువ రేట్లో నేను కూడా తీసుకున్నాను. రీసెంట్గా మన సేల్ వచ్చింది కదా అండి, మొన్న 4th 5th ఆ సేల్లో తీసుకున్నాను అనమాట. బెస్ట్ ప్రైస్లో ఉంది, మంచి క్వాలిటీ ఉందండి. కొంచెం అయితే కనుక నేను కాస్త బియ్యాన్ని ఫస్ట్ అయితే నానబెట్టాను, కొంచెం ఇసుక అవన్నీ ఉంటాయి కాబట్టి మంచిగా దీంతోనే నూరాను బాగా అయిన తర్వాత మళ్ళీ నీట్గా కడిగేసి ఎండబెట్టానండి. మళ్ళీ రెండోసారి కూడా అట్లా నూరుకున్నాను. అట్లా కొంచెం బాగా ఇసుక అంతా వెళ్ళిపోయిందని నాకు నమ్మకం వచ్చిన తర్వాత ఇప్పుడు నేను నా కిచెన్లో ఇది రెగ్యులర్గా అయితే కనుక వాడుతున్నాను. మెయిన్గా అయితే కనుక వీటితో నేను వెల్లుల్లిపాయలు దంచుతానండి సపరేట్గా. దేనికి కూడా రిలేట్ చేయను, ఎందుకంటే అది కొద్దిగా ఘాటు వాసన ఉంటుంది కాబట్టి మెయిన్గా అదే నూరుతున్నాను అనమాట. సో కార్న్ మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుందండి, కార్న్ మనం ఒలుచుకుంటూ ఉంటాం కదా, కార్న్ కూడా ఈజీగా పీల్ చేయడానికి ఇలా ఉంటుంది అనమాట, లోపల ఒక షార్ప్ బ్లేడ్ లాగా. సో దాన్ని అయితే కనుక మీరు కార్న్ అనేది దీన్ని కనెక్ట్ చేసేసుకుని రౌండ్గా తిప్పుతున్నామంటే దీనిలోకి అయితే కనుక మొత్తం మనకి ఇవన్నీ వచ్చేస్తాయి. ఇది మొత్తం ఒకటేనండి, ఇదేం ఓపెన్ అవ్వదు. ఇది ఇట్లనే క్లీన్ చేసుకోవాలి మనం జాగ్రత్తగా, ఇవి కోసుకోకుండా అనమాట. జస్ట్ రౌండ్ చేస్తే దీనిలో వస్తాయి. సో ఒలిచే పని లేకుండా ఫాస్ట్గా అవుతుంది. ఇది కార్న్ ఒలుచుకునేటువంటి ప్రోడక్ట్ అంటారు. సో అదనమాట. సో నెక్స్ట్ ఐటమ్ అండి పుట్టు మేకర్. పుట్టు మేకర్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి. నేనైతే ఈ చిన్నది క్యూట్ ఐటమ్ తీసుకున్నాను, ఎందుకంటే జనరల్గా మేము పుట్టు చాలా తక్కువ తింటామండి, చాలా తక్కువ తింటాము. ఎప్పుడైనా తిన్నప్పుడు టేస్ట్ చేయాలనుకున్నప్పుడు మనకి పుట్టు మేకర్ ఖచ్చితంగా కావాలి కదా. ఐ థింక్ ఇది 206 రూపీస్లో అయితే కనుక తీసుకున్నాను. నేను ప్రోడక్ట్ అయితే కనుక డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి అయితే కనుక చెక్ చేయండి. ఇది జస్ట్ మీ అందరికి ఐడియా ఉంటుందండి. ఇదేంటంటే మామూలుగా మనం కుక్కర్లో కొంచెం నీళ్ళు వేసుకున్నామంటే కనుక ఆవిరి వస్తూ ఉంటుందండి. విజిల్ పెట్టే ప్లేస్లో మనం దీన్ని పెట్టాలి. ఓకే, విజిల్ ఎక్కడైతే ఆవిరి మనకి ప్రెజర్ అవుతుందో దానిలో నుంచి అయితే కనుక మనకి ఆవిరి అనేది ఇట్లా పైకి వస్తుంది అనమాట. దాంట్లో మనకి దీనిలో ఉన్నటువంటి ఏదైతే ఆ పదార్థం ఉంటుందో అది మెయిన్గా అయితే కనుక కుక్ అవుతుంది. లైక్ మీరు కొబ్బరి
అలాగే రాగి పౌడర్ కానివ్వండి. సో మీరు ఏదైతే పెడతారో రిలేటెడ్గా తింటారో అదైతే కనుక చక్కగా కొద్దిగా బెల్లము అవన్నీ వేసుకుంటాం కదా, అవన్నీ కూడా మిక్స్ చేసేసి దీనిలో పెట్టేసుకున్నామంటే కనుక ఆ ఆవిరికి అది కుక్ అవుతుంది. వెరీ హెల్దీ. కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. ఇది కింద మనం అయితే కనుక కాస్త అడుగును పెట్టేసుకోవాలి, ఎందుకంటే ఆవిరిని బ్యాలెన్స్ చేయాలి కదా అండి. సో దానికోసం అయితే ఈ జాలి అయితే అడుగును ఉంటుంది. పైన అయితే కనుక మనం ఏదైతే కుక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఐటమ్ దీనిలో అయితే కనుక చక్కగా సర్దుకోవాలి. ఆ తర్వాత అయితే కనుక లిడ్ పెట్టేసుకుని చక్కగా దీన్ని అయితే కనుక ఇట్లా పెట్టేసుకున్నామంటే కనుక తొందరగానే ఉడికిపోతుందండి ఆవిరికి అయితే కనుక. సో ఇది పుట్టు మేకర్. కాలకుండా అయితే కనుక ఇక్కడ మనకు ఒక పట్టుకునే హ్యాండిల్ కూడా వస్తుంది. ఇది కంప్లీట్గా అయితే కనుక సెట్ ఇట్లా వస్తుంది. బడ్జెట్ రేంజ్లో ఉందండి. ఇదైతే కనుక తక్కువ తినే వాళ్ళకైతే ఒక్కటి సరిపోతుందండి. లైక్ అది మీకు ఇష్టం అంటే కనుక మీరు పెద్దది కొనుక్కోవడం బెటర్. మేము తక్కువ తింటాం కాబట్టి అండ్ హెల్దీ రెసిపీస్ ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు ఇది ఒక యూస్ఫుల్ ఐటమ్ బడ్జెట్ రేంజ్లో. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక ఐటమ్ చూపెడతాను. సో టోటల్గా దీనిలో ఈరోజు మనం దగ్గరగా ఒక 15 వెరైటీస్ అయితే కనుక చూస్తున్నామండి. అండ్ ఇది కూడా ఒక ఐటమ్ నాకు రీసెంట్గా అయితే కనుక బాగానే అనిపించిందండి, తీసుకున్నాను నేను దీన్ని కూడా. మెయిన్గా ఏంటంటేనండి ఈ పర్టికులర్ ఐటమ్ డిష్ వాషర్కి కానీ వాషింగ్ మెషిన్కి కానీ వేలు పోసి మనం కింద స్టాండ్లు కొంటూ ఉంటామండి. అవి కూడా తుప్పులు వచ్చేస్తూ ఉంటాయి. సో మన లైక్ ఏంటంటే నీళ్లు పడుకోకుండా వాడుకోకుండా మనం ఉండలేము. ఎక్కడో నీళ్లు పడే ప్లేసెస్లోనే కదా అది అలాంటివి తీసుకెళ్ళి అక్కడ పెడుతూ ఉంటాము. సో కొంచెం రఫ్గా వాడామంటే కనుక స్టాండ్స్ అనేవి తుప్పు వస్తూ ఉంటాయండి. సో దానికోసం అయితే కనుక అది అవాయిడ్ చేయడానికి అండ్ ఆ రేట్లు కూడా తప్పించుకోవడానికి మెయిన్గా 1000 రూపాయల పైననే స్టాండ్ ఏదైనా కానీ లోపల అయితే వచ్చే మాట లేవు. ఈ ప్లాస్టిక్ ఏంటంటే కనుక అండి లైక్ మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు హైట్ వైజ్గా. లైక్ ఇలా కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి మీకు కావాల్సిన హైట్ ప్రకారంగా కూడా. కాబట్టి నాకు ఇది కొంచెం బాగానే అనిపించాయి. బడ్జెట్ రేంజ్లో కూడా ఉన్నాయండి. ఇది స్క్రూ టైప్లో ఉంటుంది అనమాట. అండ్ గ్రిప్ కూడా బాగుంది అండ్ క్వాలిటీ కూడా మంచి సాలిడ్ ఇచ్చారండి. ఓకే, ఇట్లా ఉంటుందండి. దీంట్లో మనం స్టాండ్స్ అనేది లైక్ మన ఏదైతే డిష్ వాషరా లేకపోతే వాషింగ్ మిషన్ ఉంటాయి కదా అవి దీని మీద పెట్టుకుంటాము. మీరు కావాలంటే ఫ్రిడ్జ్కి కూడా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్కి కూడా స్టాండ్స్ ఉంటాం కాబట్టి అలాంటివి కూడా తీసేసి స్టాండ్స్ ఇది పెట్టుకోవచ్చు అండి. 4 అయితే కనుక ఉన్నాయి 4 కార్నర్స్ మీద. అండ్ వెరీ స్ట్రాంగ్ ప్రోడక్ట్స్ అండి. క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. హైలీ రికమెండెడ్. ఇది కూడా ఎవరైనా ఒకవేళ స్టాండ్ లేకుండా ఉన్న వాళ్ళు కానివ్వండి, స్టాండ్ ఆల్రెడీ పాడవుతుందని అనుకునే వాళ్ళు కానివ్వండి, కొత్తగా మిషన్స్ తీసుకునే వాళ్ళకి కూడా ఇది హెల్ప్ఫుల్. ఆల్రెడీ ఉండి రన్నింగ్ అవుతుందంటే మనం ఏం ఇంకా చేయలేం కదా, అవి అయితే ఖరాబ్ అయ్యే వరకు వాడతాం కదా అండి. కాబట్టి ఈ 3 కేటగిరీస్లో మీరు ఏ ప్లేస్లో ఉన్నా కానీ డెఫినెట్గా ఇది ఒకసారి ట్రై చేయండి అండి. అండ్ నెక్స్ట్ అయితే మాత్రం మరొక ఐటమ్ చూపెడతాను. ఇది కూడా చాలా బాగుందనమాట. ఇది నాకు బాగా నచ్చింది. ఇది చూపించే ముందు మీకు అయితే కనుక ఇంకొక ఐటమ్ చూపెడతానండి. సరే చూడండి అండి, లాండ్రీ బ్యాగ్స్ అనమాట. మెయిన్గా ఏంటంటే హాస్టల్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఎక్కడైనా మనం ఇడిచిన బట్టలు ఏ ప్లేస్లో ఉన్నా కానీ, మన ఇంట్లో అయినా సరే హాస్టల్స్లో ఉన్నా కానీ ఎక్కువ ప్లేస్ లేకోకుండా ఒక పక్కన లేదు వాష్ తర్వాత మీరు ఐరన్కి ఇవ్వాలనుకునే గుర్తుగా పెట్టుకోవాలనుకున్నప్పుడు కానీ లైక్ మీరు వాడుకునే విధానం అండి. ఓన్లీ ఇడిచిన బట్టలకనే కాదు ఉతికిన బట్టలైనా కానీ వేసుకోవచ్చు, కానీ గుర్తుగా పెట్టుకోండి అండి ఏది దేనికి వాడుతున్నాం అనే దాని ప్రకారంగా. ఇది ఒక బాస్కెట్ టైప్ ఉంటుంది. అయితే కనుక 1+1లో అయితే నేను తీసుకున్నానండి. 2 ప్లేసెస్ అనమాట. మీరు కావాలంటే ఇట్లా విడిచిన బట్టలకు ఒకటి పెట్టుకోవచ్చు, ఉతికిన బట్టలకి అయితే కనుక ఒకటి పెట్టుకోవచ్చు అండి. ప్లేస్ కూడా చాలా సేవ్ అవుతుంది అనమాట. సో మీరు వద్దనుకుంటే మాత్రం ఇట్లా చిన్నగా అయిపోతుంది, చాలా చిన్నగా. ఓకే, సో 1+1 ఆఫర్లో ఉందండి. ఇది కూడా చాలా వరకు పడతాయి మనకైతే కనుక ఈజీగా. ఒక్కలవైతే మాత్రం 4 జతలు 5 జతలు ఈజీగా పడతాయండి. ఏది నేను మళ్ళీ 3 పీస్ సెట్స్ లాంటివి చెప్తున్నాను, షర్ట్ ప్యాంట్ లాంటివి కంప్లీట్గా చెప్తున్నాను. సో నాకు ఇది కూడా బాగా అనిపించింది. 1+1కి బెస్ట్ ప్రైస్లో ఉంది అనేసి నేను ఇవి కూడా తెప్పించాను. సో లాండ్రీ బ్యాగ్స్ అనమాట. ఇలా పట్టుకోవడానికి హ్యాండిల్ కూడా ఉన్నాయండి. మీకు ఓపెన్ చేస్తే కంప్లీట్గా ఇది ఎట్లా వస్తుంది. ఇది 1+1 ఆఫర్లో వస్తుంది. తప్పకుండా చెక్అవుట్ చేయండి. బాగానే ఉందండి. ఈ రేట్కి అయితే కనుక ఇది వర్తే. ఇది కొద్ది రోజులు మనకి హ్యాపీగా వస్తుంది. క్వాలిటీ బాగానే ఉంది కాబట్టి. నెక్స్ట్ మన లాస్ట్ 15th ప్రోడక్ట్ అండి ఇదైతే కనుక. అండ్ ఇది దీనికి వచ్చినటువంటి మూత. జనరల్గా నా దగ్గర అయితే కనుక ఇట్లాంటివి ఒక 3 to 4 వెరైటీస్ ఉన్నాయి. ఇలాంటి లైక్ పోపు దినుసులు డబ్బాల స్టైల్లో. ఒకటేమో స్టీల్ది వచ్చేసి నా దేవుడి దగ్గర ఉంటుంది. అన్ని రకాలు ఉంటాయి దాంట్లో. పసుపు కుంకుమ కర్పూరము ఒత్తులు, ఒక దాంట్లో గంధము అక్షింతలు ఇవన్నీ ఉన్నటువంటి మొత్తం సెట్ అనమాట. నేను వాడుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి అయితే కనుక నా సెకండ్ది వచ్చేసి మన మొత్తం నా మసాలా దినుసులు ఉంటాయండి దాంట్లో. అది చాలా పెద్దది కూడా. అది ఇంకొకటి ఉంటాయి జీలకర్ర, మనకి శనగపప్పు, మినపప్పు, తాలింపు ఉంటాయి కదా అండి. లైక్ పసుపు ఒక దాంట్లో ఉంటుంది, ఎండుమిర్చి ఒక దాంట్లో ఉంటుందండి. అది మొత్తం కలిపి
నా కిచెన్లో ఉంటాయి ఆ 2. అట్లా నేను డిఫరెంట్ ప్లేసెస్లో అయితే కనుక వీటిని పర్టికులర్గా వాడుతూ ఉంటాను అనమాట. ఇంకోటేమో నేను ఆల్రెడీ మీకు లాస్ట్ టైం కూడా షేర్ చేశాను కదా, జీడిపప్పులు నా డ్రై ఫ్రూట్స్కి రిలేటెడ్ ఎప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఉంటుందని కూడా చెప్పాను కదా అండి, చూపించాను కూడా ఆల్రెడీ. మన ఫాలోవర్స్కి అయితే మేబీ ఐడియా ఉండే ఉంటుంది. టోటల్గా 4 ఉన్నాయి నా దగ్గర. ఇది నాకు ఎందుకు బాగా నచ్చిందో కూడా నేను మీకు చెప్తాను, చూస్తాను ఇది నాకు దేనికి ఎక్కడ ఏ ప్లేస్లో పర్టికులర్గా యూజ్ అవుతుందా అనేసి. బట్ ఇది అయితే ఏంటంటేనండి ఎందుకు నచ్చిందంటే టోటల్గా ఇది 9 ఉంటుంది. ఇవి మనం మామూలుగా ఏం చేస్తామంటేనండి మూతలు లేనప్పుడు ఏమవుతుందంటే మెయిన్గా ఎక్కడికన్నా అంటే ఇప్పుడు నా దేవుడిది ఉందండి ఎగ్జాంపుల్, ఎక్కడికైనా బయటికి తీసుకెళ్తాను, ఏదైనా టెంపుల్కి వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే పసుపులో కుంకుమ పడుతుంది, కుంకుమలో పసుపు పడుతుంది, అక్షంతల్లో కర్పూరాలు పడతాయి, కర్పూరంలో అక్షంతలు పడతాయి, ఇట్లా మొత్తం ఇట్లా అయిపోతాయి, షేక్ అయిపోతాయి అనమాట. నేను బండి మీద వెళ్ళి వచ్చేపటికి అలా కాకోకుండా ఇట్లా మూతున్నది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ప్లాన్ చేసుకుంటున్నాను నేను కూడా. సో ఇలా మూతుండటం వల్ల దానికే ఉంటుందండి. ఒక దాంట్లోకి ఒకటి వెళ్ళవు, ఒక దాంట్లో ఒకటి వెళ్ళిపోయి డిస్టర్బ్ అయిపోయి ఇట్లా మొత్తం అంతా కూడా లోపల కూడా చిందకుండా పడకుండా ఉంటాయి అని అనిపించింది అనమాట. అండ్ నేను మూతలతో వచ్చిందని ఫస్ట్ టైం చూస్తున్నాను. సో నాకు బాగానే అనిపించింది. ఇది మెయిన్గా అయితే కనుక దీనికి మిడిల్ వచ్చేసి చాలా పెద్దదనమాట. మిగిలిన దీన్ని స్పూన్స్ కూడా ఉన్నాయండి. దీంట్లో ఎన్ని ఉన్నాయంటే 3 స్పూన్స్ ఉన్నాయి, 4 స్పూన్స్ ఉన్నాయి, బుజ్జి 4 స్పూన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇలా మొత్తం అన్ని కూడా డబ్బాలు ఉన్నాయండి. 1 2 3 4 5 6 7 8 దీంతో కలిపి 9. ఇవన్నీ కూడానండి చాలా మంచి క్వాలిటీ ఇచ్చారండి. డెఫినెట్గా అయితే కనుక ఒకవేళ మీరు చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు. అండ్ ఇంకొక మెయిన్ దీనిలో ఇదేంటంటే దేంట్లో ఏది ఉంది అనేది అయితే కనుక కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి లోపల ఏ ప్రోడక్ట్ ఉంది అనేది కూడా ఈజీగా చూసుకుని తీసుకోవచ్చు. దీంట్లో ఏముంది, జీలకర్ర ఉందా, ఆవాలు ఉన్నాయా, దేంట్లో ఏముంది అనేది కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి మనకు కావాల్సిందని మనం చక్కగా సెలెక్ట్ చేసుకుంటామండి. అదొక మెయిన్. మరి క్లోజ్ ఉంటే ట్రాన్స్పరెంట్ లేకపోతే లోపల ఏముందని అన్ని డబ్బాలు ఓపెన్ చేసి చూడాలి కదా, మూతలు తీసి. అలా కాకోకుండా చక్కగా ఇది ఇచ్చారు. అండ్ వాషబుల్ అండ్ స్టీల్ సాలిడ్గా వచ్చింది. అండ్ డబ్బా కూడా చాలా బాగుంది. సో ఇదైతే కనుక కొంచెం రేట్ ఉన్నా కానీ బట్ మీరు తప్పకుండా అయితే కనుక ట్రై చేయండి. ఎవరైనా ఒకవేళ న్యూలీ మ్యారీడ్ ఉన్న వాళ్ళు కానివ్వండి, పోపుల డబ్బా కొత్తది తీసుకుందాం పాడైపోయింది అనుకునే వాళ్ళు కానివ్వండి, నేను అవి కూడా చెప్తున్నానండి. లేదు ఒక 2 డబ్బాలు ఉన్నాయి సరిపోవట్లేదు, ఇంకొక డబ్బాకి ప్లాన్ చేద్దామనే ఆలోచనలో ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. చాలా పెద్దదండి, మీకు ఎలా కనపడుతుందో నాకు తెలియదు కానీ చాలా పెద్ద డబ్బా. ఓకే, మంచి సాలిడ్ ఉందండి డబ్బా అయితే మాత్రం, లైక్ ఈ పర్టికులర్ది. అండ్ ఓన్లీ మన ఏదైనా పెద్ద ఐటమ్ పట్టుకొని వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా మీరు ఇలాగ ఒక బాక్స్ లాగా కూడా ఇది వాడుకోవచ్చు. పర్ఫెక్ట్గా ఉంది చూడండి. డబ్బానే అంటాం కదా, బాక్స్ మేమైతే డబ్బానే అంటాము, పోపుల డబ్బా లాగా. సో ఇదైతే కనుక కంప్లీట్ సెట్ అనేది ఇట్లా వస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. గిఫ్టింగ్ అయినా బాగానే ఉందండి. మీకు ఒకవేళ తీసుకోవాలనుకున్నా కానీ నేను నా తరపుకి వెళ్ళి హైలీ రికమెండ్ చేస్తాను. క్వాలిటీని మాత్రం అసలు ఎక్సలెంట్గా వచ్చింది. సో ఇది మొత్తం అంతా కూడా కలిపి మనకి ఇట్లాగా ఒక సెట్ అనమాట. సో మీరు చూడండి, నచ్చింది అనుకుంటే మాత్రం డెఫినెట్గా తీసుకోవచ్చు. ఇది కలిపి మనకు ఒక సెట్ అండి. ఇది ఓకే. సో ఇవన్నీ కలెక్షన్స్ నచ్చాయని అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టైం కనుక మన హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ఒక్కసారి అయితే కనుక పేజ్ చెక్ చేయండి. నచ్చింది అనుకుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. దాని వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ అనేది మీ వరకు వచ్చేస్తాయి. సో ఏదైనా కానీ హ్యాపీగా మీరు స్టాక్అవుట్ అవ్వకముందే మీరైతే కనుక పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. సో మన ఫాలోవర్స్కి అయితే కనుక ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి మన వీడియో. ఎనీ ప్రోడక్ట్ మేబీ వాళ్ళకు కూడా అయితే కనుక హెల్ప్ రావచ్చు. అండ్ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై ఫ్రెండ్స్.